ఫుల్ గా పెట్రోల్ కొట్టించినా మైలేజ్ రావడం లేదని లేదా ట్యాంక్ త్వరగానే ఖాళీ అయిపోతుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే మీరు పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాల బారిన పడి ఉండవచ్చు. బంకుల్లోని సిబ్బంది మీ కళ్ళు కప్పి చాలా సులువుగా పెట్రోల్ చోరీకి పాల్పడుతుంటారు. ఇలాంటి ఇంధన స్కామ్ల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీ డబ్బును ఆదా చేసుకోవడానికి నిపుణులు కొన్ని సింపుల్ ట్రిక్స్ సూచించారు. వాహనంలో ఫుల్ గా పెట్రోల్ కొట్టించినా మైలేజ్ రావడం లేదని లేదా ట్యాంక్ త్వరగానే ఖాళీ అయిపోతుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే మీరు పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాల బారిన పడి ఉండవచ్చు. బంకుల్లోని సిబ్బంది మీ కళ్ళు కప్పి చాలా సులువుగా పెట్రోల్ చోరీకి పాల్పడుతుంటారు. ఇలాంటి ఇంధన స్కామ్ల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీ డబ్బును ఆదా చేసుకోవడానికి నిపుణులు కొన్ని సింపుల్ ట్రిక్స్ సూచిస్తున్నారు. వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది వాహనదారులు బంకుకు వెళ్ళినప్పుడు 100, 200, 500 లేదా 1000 అంటూ రౌండ్ ఫిగర్తో పెట్రోల్ కొట్టిస్తారు. అయితే కొన్ని బంకుల్లోని మిషన్లలో ఈ రౌండ్ ఫిగర్ నెంబర్లకు ముందే చిప్స్ లేదా కోడ్ల ద్వారా రీడింగ్ సెట్ చేసి ఉంచుతారనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల మీకు డబ్బుకు తగ్గ పెట్రోల్ రాదు. అందుకే ఇకపై ఇంధనం నింపేటప్పుడు 101, 204, 509, 1005తో చెప్పి పెట్రోల్ పోయించుకోండి. దీనివల్ల మోసపోయే అవకాశం చాలా వరకు తగ్గుతోంది. పెట్రోల్ బంకు సిబ్బంది మీ వాహనం ట్యాంక్లో పైప్ పెట్టకముందే డీజిల్ స్క్రీన్పై 0.00 రీడింగ్ ఉందో లేదో ఖచ్చితంగా గమనించాలి. కొన్నిసార్లు సిబ్బంది మీ దృష్టిని మళ్లించి అంతకు ముందు వాహనదారుడు కొట్టించిన రీడింగ్ నుండే ఇంధనాన్ని కొనసాగిస్తారు. దీనివల్ల మీకు భారీగా ఆర్థిక నష్టం జరుగుతోంది. మీరు బంకులో ఉన్నప్పుడు మీ పూర్తి దృష్టి కేవలం రీడింగ్ మీటర్ నొజిల్ పైనే ఉండాలి. అక్కడ సిబ్బంది మాట్లాడే మాటలకు లోనవ్వడం, ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా ఉండటం లేదా అటు ఇటు చూడటం వంటివి చేస్తే వారు సులువుగా మిమ్మల్ని మోసం చేస్తారు. ఒకవేళ మీటర్ రీడింగ్ సాధారణం కంటే చాలా వేగంగా తిరుగుతున్నట్లు అనిపిస్తే ఏదో గందరగోళం ఉందని గ్రహించాలి. ప్రతి పెట్రోల్ బంక్ మెషిన్ నొజిల్ పై ప్రభుత్వ తునికలు, కొలతల శాఖ వారి అధికారిక సీల్ ఉండాలి. ఒకవేళ ఈ సీల్స్ విరిగిపోయి ఉన్నా లేదా అనుమానాస్పదంగా అనిపించినా ఆ మెషిన్ సెట్టింగ్స్ తో ఏదో తేడా చేశారని అర్థం చేసుకోవచ్చు. అలాగే డిజిటల్ హ్యాకింగ్ ద్వారా స్క్రీన్ పై నంబర్లు సరిగ్గా కనిపించినా లోపల తక్కువ ఇంధనం పడేలా మ్యాగ్నెటిక్ చిప్స్ అమర్చే మోటార్లు కూడా ఉన్నాయి. అవాంతర లేదా నమ్మకం లేని ప్రైవేట్ బంకుల కంటే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి పేరున్న భరోసా కలిగిన ప్రభుత్వ బంకుల్లో పెట్రోల్ నింపుకోవడం ఎల్లప్పుడూ సురక్షితం. అక్కడ నాణ్యత పరిమాణాల నియమాలు చాలా కఠినంగా ఉంటాయి.